నిజంగా అంటే తెలంగాణ రాజకీయాలు కానీ మీరు తెలంగాణలో పుట్టి పెరిగిన ఒక ఐపీఎస్ అధికారి మీరు గతంలో, ఇప్పుడు రాజకీయ నాయకుడు. ఆఫ్ కోర్స్ అబ్జర్వ్ చేశారు రాజకీయాలు సుదీర్ఘకాలం నుంచి మీరు చూస్తూ వచ్చారు. అందులో లేకపోయినా, రాజకీయాల్లో లేకపోయినా అధికారిగా దగ్గర నుంచి చూసిన వ్యక్తి మీరు. ఒక ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ఒక ప్రాజెక్టును బాంబులు పెట్టి కూల్చే అంత దిగజారిపోయినాయి రాజకీయాలు ఒక పాయింట్. అలాంటి విమర్శలతో ఒక దళిత నాయకుడైన ప్రవీణ్ కుమార్ను ముందు పెట్టి అలాంటి విమర్శలు చేయిస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వమో కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీయో కేసీఆర్ అనే విమర్శలకు ఏం చెప్తారు? ఇది రేవంత్ రెడ్డి లేకపోతే ఇంకెవరైనా వీళ్ళు ఈ నిజాలకు, నేను బయటికి తీసుకొస్తున్న నిజాలకు సమాధానాలు చెప్పలేక ఒక్కసారి వాళ్ళ లోపల గూడు కట్టుకొని పోయిన ఈ కుల వివక్ష ఏదైతే ఉందో ఆ వివక్షతోనే మళ్ళీ నన్ను ఆ కులం చట్టంలో బంధించాలని చూస్తున్నారు. నేను మాట్లాడింది ఏ సబ్జెక్ట్ మీద? కాళేశ్వరం మీద మాట్లాడినా. నేను ఏ హోదాలో మాట్లాడినా ఒక మాజీ ఐపీఎస్ అధికారిగా, పోలీస్ ఇన్వెస్టిగేషన్స్ అంతో కొంత తెలిసిన అధికారి, నేను ఒక ఫార్మర్ ఐపీఎస్ ఆఫీసర్గా డిపార్ట్మెంట్కు ఎలాంటి ఇబ్బంది కాకుండా దేశ రక్షణ దృష్టిలో పెట్టుకొని దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ అని నేను మాట్లాడాను. సో నేను వాస్తవాలను ముందరికి తీసుకొస్తున్నా. రేవంత్ రెడ్డి గారు తన ఓన్ క్యాబినెట్ మినిస్టర్ల ఫోన్లు కూడా అత్యంత అధునాతనమైన టూల్స్ను వాడి ట్యాప్ చేస్తున్నారని ఒక సౌత్ ఫస్ట్ అనే పత్రిక తీసుకొచ్చింది. దీంట్లో ఇది సత్య దూరం కాదు, దీంట్లో ఎంతో కొంత నిజం ఉండుండొచ్చు, ఎందుకంటే ఇట్లాంటి టూల్స్ పాసిబుల్ అని కూడా నేను చెప్పాను. నాకు ఏమన్నా ఉంటే డైరెక్ట్ బహిరంగ చర్చకు రావాలి. ఓకే, ఇప్పుడున్న ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డో, లేకపోతే ఇంకెవరైనా డీజీపీ గారో, లేకపోతే హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డో చెప్పండి భయ్, లేకపోతే మీరు నా దగ్గర రండి, మీకు ఆధారం ఉంటే చెప్పండి, మాట్లాడదామని రావాలి. అంతే తప్పగా రాధాకృష్ణనో ఇప్పటికి కూడా తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ఏమంటారు, ప్రజాశక్తి ఏమో నవ తెలంగాణ అవుతుంది, విశాలాంధ్రనేమో మన తెలంగాణ అవుతుంది. కానీ ఇప్పటికి కూడా ఆంధ్రజ్యోతి దినపత్రిక ఇప్పటికి కూడా తెలంగాణలో ఆంధ్రజ్యోతిగానే వివరిస్తే అది తెలంగాణ పైన గొప్ప మనసుకు. ఎందుకంటే మీరు కానీ మొన్న జగదీశ్వర్ రెడ్డి గారు కానీ ఇంకొంతమంది కూడా ఎందుకు మీడియాని టార్గెట్ చేస్తున్నారు? మీడియాని నేను టార్గెట్ చేస్తలేనండి. నేనేమంటున్నా అంటే ఘోరంగా అసత్యాలు ప్రచారం చేస్తూ మేము చెప్పిన ఎజెండానే మీరు మాట్లాడాలి, మేము ఎజెండా సెట్ చేస్తాం, మీరు మాట్లాడాలి, మీ నోట్లో మేము మాటలు పెడతాం, అనాదిగా అట్లనే పెట్టే అలవాటు మాకున్నది. ఇప్పుడు మేము చెప్పింది చెప్పకుండా, మీరు మా మనసులో ఉన్నది మీరు చెప్పకుండా, మేము ఇచ్చిన మాటలు మీరు మాట్లాడకుండా మీ సొంత మేధస్సుతో మాట్లాడేంది? మీరు మమ్మల్నే క్వశ్చన్ చేస్తారా? మా అధినాయకులనే క్వశ్చన్, అంటే మా ఎవరైతే ఆధిపత్య పాలకులు, ఎవరైతే ఆంధ్ర పాలకులు ఉన్నారో వాళ్ళ మీద క్వశ్చన్ చేస్తారా? మా బనకచర్లనే క్వశ్చన్ చేస్తారా? మా చంద్రబాబునే క్వశ్చన్ చేస్తారా అనే కాడికి ఇవాళ ఆంధ్రజ్యోతి వచ్చిందండి. అయితే ఇక పాయింట్ ఏంటంటే, నేను కూడా ఆ పత్రిక ఏ కులానికి చెందింది అని కూడా నేను కూడా అనొచ్చు. ఒక పత్రిక కానీ, ఒక ఛానల్ కానీ, ఒక ఆర్గనైజేషన్ కానీ ఇది కులానికి చెందిన అని అనొచ్చు నేను కూడా. కానీ నాకు సంస్కారం అడ్డం వస్తున్నది, నేను చదువుకున్నాను, రైట్. నేను కుల నిర్మూలన, ఈ దేశంలో కులం పోతే బాగుంటుండే, అందరూ కూడా మనిషిగా చూస్తే బాగుంటుండే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనల వల్ల ప్రభావితమైన వ్యక్తి. మీరు పోటీ చేయాలనుకుని కూడా జనరల్ సీట్ పోయినా అండి, నేను సిర్పూర్ కాజ్నగర్కు పోయినా. కానీ ఇలా నేను కాళేశ్వరం గురించి మాట్లాడితే దళిత నేతనైతా, ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడితే దళిత నేతనైతా, లేకపోతే నేను ఇవన్నీ మాట్లాడుతూనే ఆంధ్రజ్యోతి పేరు తెలంగాణలో తెలంగాణ జ్యోతి అని పెట్టుకోండి, ఆంధ్రజ్యోతి అని అన్ని పత్రికల పేర్లు మార్చుకునే మీరెందుకు మారుస్తున్నారు? మరి ఇక్కడ ఉండే నమస్తే తెలంగాణ పత్రికను ఆంధ్రలో నమస్తే తెలంగాణ పెడితే మీరు చదువుతారా? చదవనియరు. సో నేను పాయింట్ ఏం చెప్పినా అంటే, మీరు పేరు మార్చుకోండి, పేరు మార్చుకోకుండా ఉల్టా ఇది మీ తెలంగాణ, మీ అబ్బజాగిరా అంటే ఎంత ధైర్యం భయ? అసలు తెలంగాణ అంటే పోరాడి తెచ్చుకున్న తెలంగాణ 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాల కల కేసీఆర్ గారు ప్రాణత్యాగానికి సిద్ధమై ఒక కొత్త తరాల ఉద్యమం తీసుకొచ్చిన అదొక పాయింట్. అయితే నేను అన్న పాయింట్ ఏంటంటే, రాజకీయాలు అంత దిగజారాయి అంటే కేసీఆర్ గద్దె దింపాలా, దిగజారినాయి. అదే చెప్తున్నా కదా, అబద్ధాలు పిచ్చలవేడిగా చెప్పి అదే విధంగా ఏమైనా చేసి మనం అధికారంలోకి రావాలి అన్న దాంట్లోనే ప్రజలు ఏమైనా కింద చచ్చినా మంచిదే, వరదలు వచ్చినా మంచిదే. ఉక్రెయిన్ రష్యా గురించి చెప్పింది అదే కదా, కింద 100 మంది చచ్చిపోయారు, 100 మంది చచ్చిపోయినారు, ఇక్కడ కూడా చచ్చిపోయే ప్రమాదం ఉంటాయి కదా. అంత ఘోరమైన
ఆ పని సాబటేజ్ అంటే అంత కుట్ర చేయాల్సిన అవసరం ఏమున్నది? రైట్ ప్రవీణ్ గారు, మీరు చెప్తున్నారు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కానీ లేకుంటే మీపై వస్తున్న విమర్శలు కానీ, కమిషన్లు, విద్యుత్ కమిషన్, కాళేశ్వరం కమిషన్, ఫోన్ ట్యాపింగ్ మీద ఫార్ములా ఈ కేసు, సిట్టు, ఫార్ములా ఈ, ఇంత ఒత్తిడి, ఇంత మీ నాయకులందరిపై, గొర్రెల కుంభకోణం, గొర్రెలు స్కామ్, అది తలసాని శ్రీనివాస్ యాదవ్, నిన్నగాక మొన్న ఇంకొక ఎమ్మెల్యే ఎవరో యాడ్ అయ్యారు కొత్తగా, ఇలా ఇంత ఒత్తిడిలో నిజంగా భవిష్యత్తుపై భరోసా ఉందా మీకు? బీఆర్ఎస్ 100% ఉంది. ప్రజలంతా బీఆర్ఎస్ వైపు ఉన్నారు. ప్రజలంతా కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు ఈ దుర్మార్గపు దోపిడీ అసత్యాల పాలన పోతుందా అని ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇది నేను చెప్పడం కాదు, పొద్దున పేపర్ చూస్తే తెలిసిపోతుంది. వేలాది మంది రైతులు, లక్షలాది మంది రైతులు యూరియా బస్తాల కోసం ఇలా బారులు కట్టి ఉన్నారు. వాన వచ్చినా వరద వచ్చినా అక్కడనే వానలో కూడా పండుకున్నారు. ఇలా బర్త్డే గిఫ్ట్గా యూరియా బ్యాగ్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. అంటే ఆ పరిస్థితి అనేది రాష్ట్రంలో ఉన్నది. ప్రజలు ఎప్పుడెప్పుడు ఈ దోపిడీ పాలన పోతుందా అని చూస్తూ ఉన్నారు. ఈ అసత్యాలు, ఈ దృష్టి మరల్చే పాలన ఏదైతే ఉందో, రామ్జీ నగర్ గ్యాంగ్ లాంటి పాలన, ఆ పాలన పోవాలని ప్రజలు చూస్తూ ఉన్నారు. తప్పకుండా ప్రజలు కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటున్నారు. ఎందుకంటున్నారో చెప్తా ఒక నిమిషం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నది, నేను అప్పుడు అధికారిగా పనిచేసిన ఆయన గొప్పతనం ఏంటంటే ప్రజలందరికీ ఒక లక్ష్యం ఇచ్చాడు, ఒక గొప్ప టార్గెట్. దిస్ ఈజ్ వేర్ వీ హ్యావ్ టు బీ అండ్ దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు గో అని చెప్పి ఒక గొప్ప టార్గెట్ ఇచ్చి పల్లెటూరులో ఉండే పసి పిల్లగాడి దగ్గర నుంచి కాటికి కాలు చాపిన తాత దాకా, అవ్వ దాకా వాళ్ళందరూ కూడా ఈ ప్రాజెక్టు గురించి ఆలోచించి వాళ్ళకు తోచినంత మేరకు పనిచేసే విధంగా, ఆలోచించే విధంగా ఒక ఇమాజినేటివ్ అంటే ఒక అప్రోచ్, ఒక దారి చూపించారు కేసీఆర్ గారు. ఇవాళ ఏమున్నదండి? కట్ చేసి ఇక్కడికి వస్తే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది ఏందండి? రోజు అబద్ధాలు, లేకపోతే నువ్వు అబద్ధాలు మాట్లాడుతున్నావు అంటే బూతులు, లేకపోతే కేసులు, లేకపోతే బాకులు, కత్తులు, కటార్లు, ఇవే కదా అక్రమ కేసులు, లేకపోతే ఇష్టం వచ్చినట్టు అబండాలు, లేకపోతే కమిషన్లు. ఇంకేం చేస్తున్నారు వాళ్ళు?